ఇంగ్లీష్లో ఇంత తక్కువ. ఉమ్మను చూసినా నేర్చుకోవాలి. వెళ్ళండి. చూడండి, మీరందరూ శ్రద్ధగా జాగ్రత్తగా చదవాలి. క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి. అర్థమైందా? వెళ్ళండి. ఉషా, ఏమిటిది? ఎందుకు పెట్టారు? ఏమిటా సమాధానం? నువ్వు లెక్క తప్పు వేశావు, మేషకారు సున్నం పెట్టారు. ఇంకెప్పుడైనా అలా చేస్తావా? ఎప్పుడైనా ఇలా తప్పు చేశావా? వేస్తాను దెబ్బ. జాగ్రత్తగా ఉండు. ఏమిటి మరి నువ్వు నా చిట్టిదల్లు అప్పుడే లెక్కలు చేసే స్థితికి వచ్చిందంటే నువ్వు మెచ్చుకోవాలి. తప్పులు చేసినానా? ఉప్పు అనేది మనం నెమ్మదిగా నేర్చుకోవాలి. మా ఉష చాలా మంచిది. దాని సంగతి నీకేం తెలుసమ్మా? దొంగ ముచ్చు. చూడు, ఇదిగో ఒక్క జీతం. ఈ 5 ఉంచు. ఈ నెల మరో 5 కావాలక్క. పద్మ, ప్రతి నెల ఖర్చులకు 5 రూపాయలు తీసుకున్నా నీకు ఈ నెల 10 రూపాయలు ఎందుకు కావాల్సి వచ్చింది? ఏదో చిన్నపిల్ల కదా నాన్న. అయితే ఈ నెల 5, వచ్చే నెల 10 కావచ్చు. ఇలా అయితే ఖర్చులకు అంతంటూ ఉంటుందా? అక్కర్లేదు లెక్క. పద్మ, బాధపడుతున్నావా? నాన్న మాటలో అర్థం ఉందమ్మా. ఏమిటో అర్థం? అందరిలా నేను జీతం ఖర్చు పెట్టుకుంటున్నానా? జీతం జేబురు మనలో తీసుకురావాల్సి వస్తుంది. మేరీకి చక్కటి బ్యాగ్ ఉంది, అలాంటిది కొనుక్కుందామని అడిగాను. అలాగే వచ్చే నెల కొనుక్కుందులేమ్మా. వెళ్ళొస్తానండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆఫీస్ 5 గంటల వరకే కదా? ఇంత ఆలస్యంగా వచ్చావే? లలిత అనే స్నేహితురాలతో కలిసి షికారుకు వెళ్ళావు, అవునా? అవునన్నా. చూడమ్మా, వయసులో ఉన్న సంసారాల పిల్లవు ఇలా షైర్లని షికార్లని తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? పైగా మన స్థితిగతులను బట్టి మనం నడుచుకోవాలి. అందరి అలవాట్లకు లోనైతే చివరికి అవమానమే మిగులుతుంది. అర్థమైందా? ఇది నిజమేనా? పద్మే చెప్పిందిగా నాన్న, స్నేహితురాలతో వెళ్ళానని. టాక్సీలో వచ్చి ఉంటుంది. కమల, ఇలాంటివన్నీ సహించి సమర్థించడం మంచిది కదమ్మా. ఏమిటి నాన్న ఈ చిన్న విషయానికి? ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు స్నేహితురాలు ఉండరా? ఏదో బలవంతాన పద్మని తీసుకెళ్ళి ఉంటుంది. ఇలా జరిగింది ఒక్కరోజేగా నాన్న. మొదటి తప్పుగా క్షమించు. పద్మ ఇంకెప్పుడు ఆలస్యంగా రాదు. రా పద్మ. నిద్ర పట్టడం లేదా? అవునక్క. ఏమో నాన్న మాటలకి బాధపడుతున్నావా? నీతి కోసం తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టిన మనిషి తన బిడ్డలు కూడా నీతిగా నిజాయితీగా ఉండాలని కోరుకోవటంలో తప్పుందంటావా? నేను మాత్రం ఏం తప్పు చేశానక్క? కారులో ఎవరో అబ్బాయి ఉన్నాడని లత చెప్పింది. అవునక్క, డ్రైవరు అబ్బాయి కాక అమ్మాయి అవుతుందా? అంతే కదా పద్మ, మనది పేద సంసారం. అంతా నీ మీద ఆధారపడింది. ఒక్క పొరపాటు జరిగిందా నువ్వే కాదమ్మా, మన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. నాకు ఆ మాత్రం తెలియదక్క. నీతికి నిలబడ్డంలో నేను రామయ్య కూతురున్న సంగతి మర్చిపోనక్క. బాయ్, టిఫిన్ ఏమైనా తీసుకుంటావా? టీ. 2 స్పెషల్ టీ. సార్. ఏంటి టిఫిన్ తీసుకోలేదే? ఈవేళ టిఫిన్ తీసుకుని అలవాట్లేదు. పొద్దున్నే భోజనం చేసి ఆఫీస్కి వెళ్తావా?
అమ్మా కంచి అబ్బా ఈ డబ్బు చేస్తున్నట్టుంది అంతా వదిలిపెట్టిపోయింది రేపే ఎవర్రా అమ్మాయి ఎక్కడ అక్కడ ఓ అమ్మాయ ఏమో ఇది హోటల్ అనేక మంది వస్తుంటారు పోతుంటారు ఆ అమ్మాయి వచ్చి నా పక్కన కూర్చుందేమో నేను చూడలేదు నేను చూస్తే ఇలా వచ్చేసాను జగత్ రక్షగా ముందు తీవాయ్ సార్ అది తీసేవాడు వేరే. అదేమిటా అది కూడా ఇక్కడ పెట్టు అదేమిటి సార్? అదంతే నువ్వు వెళ్ళు రే మధు నువ్వు ఒక్కడే తెలియగలవాడు అనుకోకరా నీ బాబుందిరా నేను అదేమిటి నాన్న? లేకపోతే నేను రాకుండానే 2 టీలకు ఎలా ఆర్డర్ ఇచ్చావురా నీకంతా భలే అనుమానం నాన్న. నేను గుమ్మలో చూసాను 2 టీలకు ఆర్డర్ ఇచ్చేసాను. జగత్ రక్షక నిజంగా నువ్వు నా బాబురా ఏ బాయ్ బిల్ చేస్తానా సార్? నువ్వు తీసుకో. నువ్వు తీసుకో లేవరా పోదాం పోదాం. లే అదే మర్చిపోయానే. ఏంట్రా అమ్మాయినా కాదు నాన్న, తాలూకా ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫారం తీసుకొద్దాం అనుకున్నాను. అసలు అందుకే బయలుదేరాను. ఓ ఇంట్లో ఉండే కనిపించాను రారాబాయ్ రేపు తీసుకురావచ్చు కాదు నాన్న, ఇవాళ మంచి రోజు, తర్వాత మళ్ళీ ఎవరు కూడా తాలూకా ఆఫీస్ గా వస్తున్నదా నీ వెనకాలే తాలూకా ఆఫీస్ తాడు బొయ్య పద్మ 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 నన్ను క్షమించు పద్మ. ఆయన మా నాన్న. అయితే కాఫీ కని పిలిచి అవమానించమని చెప్పారా? అది కాదు పద్మ, ఆయన కొంచెం తిక్క. ఆ తిక్క కుదరాలంటే నేను ఒక ట్రిక్ చేయాలి. తర్వాత నెమ్మదిగా చెప్తే ఆయన వింటాడు. ఒకవేళ వినకపోతే మా అన్న ముందుగా నేనెక్కడ పరిగెత్తారా ఆ పిల్ల ఎవరో చెంగు చెంగు జింకలాగా పరిగిస్తుంది. సరే ఇంటికి రా నీ పని చెప్తాను రా. ఏట్లా రాస్తున్నావు? ప్రేమ లేఖలేనా? కాదు నాన్న, అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నావు అన్నమాట. అవునులే, నువ్వు గ్యాపులు ఫిలప్ చేయడం అసాధ్యుడు కదా. అది సరే, నిన్న నాకు చెయ్యిచ్చి వెళ్ళావే తిన్నగా తాలూకా ఆఫీస్కేనా? అవును. ఆహా జగద్రక్షక రే, ఆ పిల్లతో నువ్వు మాట్లాడడం 2 కళ్ళతో చూశాను రా. ఏ పిల్ల నాన్న? ఆ పిల్ల నువ్వు సందు గుందుల్లో సరసల్లాపాలు ఆడుతుంటావే ఆ పిల్ల. అదే నాకు తెలియదు నాన్న. చెప్పా ఎవరు ఆ పిల్ల? అసలు ఆడపిల్ల అంటేనే చచ్చంత భయం నాకు. కావాలంటే నా సంగతి ఆనంద బాబుని అడుగు. అయినట్టే మంచివాడిని అడగమన్నావు. రే నీకుండే 2 కళ్ళు అయితే నాకు 4 కళ్ళు రా. అయితే నిజంగా ఆ పిల్లతో నన్ను చూసావు అన్నమాట. చూడరాడు మధు మధు అని కేకలు పెట్టాను. నువ్వు నన్ను చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయావు. నవ్వుతాడు రే, నవ్వుతావేరా? ఇది నవ్వవలసిన టైం కాదు, ఏడవలసిన టైము. అయితే నువ్వు కూడా బోల్తా పడ్డావు అన్నమాట. బోల్తా పడ్డానా? అవును. శేఖర్ అనే అబ్బాయి అచ్చు నాలాగే ఉంటాడు. ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాడిని చూసి అందరూ నన్ను అనుకుని పొరపాటుపోతున్నారు. నమ్మమంటారా? నమ్మపోతే పోయి అడుగు. వాడు అసలే కోపదారిట, కొడతాడు కూడాను. ఓరి ఓరి ఏందయ్యో అబ్బాయి గారిని పట్టుకుని అట్ట డబ్బా ఇస్తుందావో? అబ్బబ్బా సుబ్బమ్మ, ఇప్పుడే వచ్చావు. ప్రపంచంలో మనుషులు లాంటి మనుషులు ఎంత మంది ఉంటారు? అవునులే, నీకు అనుభవం చేస్తే కదా. మాయదర్శంత నాకెందుకు? క్యాపిల్ చల్లారిపోతుంటేనో తీసుకొచ్చి ఇద్దాం కదా అని వచ్చాను. ఇందా అయ్యగారు, అమ్మగారు ఊరు నుంచి వచ్చారు బాబు. ఏంటి అమ్మగారు వచ్చేసారంట? కోటు తలబాగా ఎక్కడ? ఓ రాముడు అమ్మా, భీముడు ఎక్కడ? ఇక్కడే ఉన్నానమ్మా. చూశారక్క, రమణయ్య ఎలా బూజు దులపకుండా ఉంచాడు? కారణం ఏమిటంటారు? బూజు దులిపితే గోళ్ళు అడిగిపోతాయని అమ్మగారు. అంతేనంటావా? అది కాదు అన్నగారు. అమ్మగారు మీరు వచ్చేటప్పటికి ఎక్కడిదక్కడే ఉంచానని చెప్పడానికి. ఇది మరీ బాగుంది. కానీ మీ ఇద్దరు చెప్పింది తప్పేరా? చెప్తాం. రోజులు తరిగిన కొద్దికి బూజులు ఎలా పెరుగుతాయో, మనుషులు పెరిగిన కొద్దికి పాపాలు అలాగే పెరుగుతాయని అతని అభిప్రాయం. అంత మానుభావుడన్నమాట. అమ్మా అంత చూడన్నమాట. అమ్మా మాటల్లోనే రమణయ్య గారు వచ్చారమ్మా. 100 ఏళ్ళు అయితే కదా మరి. అవునురా, మీ అందరి చీమడుతున్నానికి 100 ఏళ్ళు. రమణయ్య అమ్మా
రమణయ్య, పాపివై చిరకాలం బ్రతకడం ఇష్టమా, పుణ్యాత్ముడివై త్వరగా వెళ్ళడం ఇష్టమా? ఇదిగో అందరితో పాటు నోరు మెదపలేడు కదా, గొంతుకులో పచ్చలకాయ పడ్డది. అన్నమ్మ. మధు, ఎలా ఉన్నావయ్యా? బాగున్నానమ్మా. కూర్చో. ఏం నాన్న, చదువు అయిపోయిందని రాశావు, తర్వాత ఏం చేయబోతున్నట్లు? ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నానమ్మా. రేపు మాకు ఇంటర్వ్యూ వస్తుంది. ఉద్యోగం వద్దురా అంటే వింటేగా. అదేమిటి, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, నీ అభ్యంతరం ఏమిటి? మీరు బాధపడతారనే. నేను బాధపడతాననే. బాగుంది. అవునమ్మా, మీ అభిమాన వారసుడైన వీడు మీకు ఇంత ఆస్తి ఉండగా ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయడమా? మీకు అవమానం కదా. రమణయ్య, అమ్మా, మధులో నీ లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కదా. అంతా వాళ్ళ అమ్మ పోలికలు. అవును, కూలీలకి ధాన్యం ఇవ్వడానికి బదులు డబ్బిస్తున్నావటేమిటి? గిట్టనే వాళ్ళు ఎవరో చెప్పుంటారమ్మా, పచ్చి అబద్ధం. భలే బాగుండదే. అవునమ్మ గారు, ఈ రామయ్య గారు చేసే పనులన్నీ మొదట తప్పండి. నా కళ్ళారా నేను చూశాను. సుబ్బమ్మ, ఉదయం ఏకాదశి, ఇళ్ళంతా శుభ్రంగా కడిగించు. ఏటి స్నానానికి వెళ్ళాలి తెలుసుగా? అట్టాగే అమ్మగారు.